మనం చిన్నగా ఇంత చిన్న ముక్కలు కట్ చేసేసి ఇందులో వేసేస్తే మనకి కూరకి ఒక మంచి రుచి వస్తుంది. ఇంకా ఘాటుగా చేసామనుకోండి ఆ క్యాప్సికము, ఈ చికెను, ఈ కూర భలే అదిరిపోతుంది. నూనె వేడెక్కింది. ఇందులో ఉల్లిపాయలు కూడా ఇందులో వేసేసుకుందాం. చూడండి, కొంచెం ఉల్లిపాయలు ఎక్కువగా వేసేసి, ఎందుకంటే మళ్ళీ కూర గ్రేవీలాగా రావాలి కదా, ఆ దానికోసం ఈ ఉల్లిపాయలు వేసిన తర్వాత దీంట్లో కొంచెం అంత ఉప్పు వేసేసి దీన్ని చక్కగా వేయించుకుందాం. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి ముద్ద, అలాగే మనం కొంచెం గరం మసాలా, కారప్పొడి కూడా మనం ఎర్రటి కారప్పొడి వాడుకుంటే చాలా బాగుంటుంది. ఇందులో అల్లం వెల్లుల్లి కొంచెం వేగిన వెంటనే ఇందులో మన ఎర్రటి కారం, గరం మసాలా, అయితే ఇందులో సోయా సాసు, వెనిగర్, ఇది కూడా చాలామంది మన ఇండియన్స్ కూడా మంచి టేస్ట్ వస్తుంది. కానీ వేసినట్టు మరీ ఎక్కువగా తెలియకూడదు. ఇందులో కొంచెం సోయా సాసు, కొంచెం వెనిగర్. ఈ వెనిగర్ పుల్లదనాన్ని అందజేస్తుంది, ఈ సోయా సాసు మంచి సువాసనని ఇస్తుంది. ఇప్పుడు చూడండి, ఇలా వేసి నీళ్లు పోసేసుకుందాం. ఇలా నీళ్లు పోసి దీంట్లో మనం కావాలంటే కొంచెం టమాటో కెచప్ కూడా వేసుకుంటే మంచి రుచి వస్తుంది. ఈ మిశ్రమం చక్కగా ఉడుకుతున్నప్పుడు ఇందులో క్యాప్సికమ్ ముక్కలు వేసుకుందాం. అలాగే ఈ సాస్ కొంచెం అంత చిక్కగా, ఎందుకంటే మనం చికెన్ ఫ్రై చేసుకున్నాం, చికెన్ ముక్కలు కరకరలాడుతూ బ్రహ్మాండంగా ఉంది. అదే కనుక ఇందులో మనం వేసేస్తే చికెన్ ముక్కలు మనకి సాఫ్ట్గా అయిపోతాయి. అలా అవ్వకూడదు. మనకి చూడండి, ఈ కార్న్ ఫ్లవర్ రెడీ పెట్టుకున్నాం. ఈ క్యాప్సికమ్ ముక్కలు 1 నిమిషం ఉడికించుకుందాం. బోల్డ్ అంత కరివేపాకు తాలింపులో ఎప్పుడు వేసుకుంటాం. ఆ మంచి రుచి లాస్ట్లో రావడం కోసం లాస్ట్లో కరివేపాకు ఇలా చాప్ చేసి పెట్టేసుకుందాం. ఇది చక్కగా ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు కరివేపాకు వేసుకుందాం. ఇందులో మన కార్న్ ఫ్లవర్, ఈ స్లరీ దీంట్లో కొంచెం అంత వేసేసుకొని ఈ విధంగా ఆ చిక్కగా వచ్చేంత వరకు, ఈ మాత్రం చూడండి, వెయ్యగానే కొంచెం చిక్కదనం వచ్చింది. ఇంకా కొంచెం వేసుకున్నా పర్లేదు. వేసేసుకొని ఈ చిక్కదనంలో మనం ఇప్పుడు చికెన్ వేసామనుకోండి, ఈ చికెన్ ముక్కలు ఇంకా కరకరలాడుతూ అలాగే ఉంటాయి. ఇప్పుడు వేసేసాను దీంట్లో. చూడండి, ఆ వీధుల్లో మనకి ఎంతో ఈజీగా అందరికీ నచ్చే విధంగా, రంగు కూడా వేయలేదు, ఎర్రగా ఉన్న కారప్పొడి వేసుకొని మనం చేసేసుకున్నాం. దీన్ని నూడిల్స్తో తినండి, అన్నంతో తినండి, పరాటాలతో తినండి, దేంతో తిన్నా చాలా బాగుంటుంది. మరి ఇందులో వేసి 1 నిమిషం పాటు ఇలా కుక్ చేసుకొని దీన్ని వేడిగా ఉడిచేసుకుందాం. ఆ కరివేపాకు సువాసన దీనికి మంచిగా వచ్చి భలేగా ఉంటుంది. ఘాటుగా, హాటుగా, నాటుగా అంటే ఇదే. సో మరి స్టవ్ కట్టేసి వడ్డించేసుకుందామా. చికెన్ ముక్కలు ఇలా గుమగుమలాడుతూ, మళ్ళీ మన సాస్ చూడండి ఎంతో పర్ఫెక్ట్గా, మన గ్రేవీ కూడా చక్కగా ఉంది. ఈ విధంగా వేసుకున్న దానిపై మరి అద్భుతంగా ఎంతో గుమగుమలాడుతూ ఈ చికెన్, ఈ వీధి స్టైల్లో చేసుకున్న చికెన్ మీరు కూడా పిల్లలు అంటే స్కూల్కి వెళ్ళి వచ్చి సాయంత్రం పూట కూడా వాళ్ళకి పెట్టచ్చు. ఇది స్నాక్ లాగా పెట్టచ్చు, అన్నంతో పాటు పెట్టచ్చు, నూడిల్స్తో పాటు పెట్టచ్చు. కాబట్టి ముందుగా చికెన్ ఫ్రై చేసేసి రెడీగా పెట్టేసుకోండి. అద్భుతమైన దోశ మన ఐడి ఫ్రెష్ ఫుడ్ తోటి వస్తుంది. కానీ చట్నీ కూడా అంతే అద్భుతంగా ఉండాలి. కాబట్టి ఇలా చక్కగా మన ఈ టమాటాల్ని కొంచెం సేపు ఇలా వేగితే ఆ చట్నీ సిల్కీగా బ్రహ్మాండంగా వస్తుంది. అందులో ఆ తేమ టమాటాల నుంచి ఎక్కువ వచ్చేది మన వేగిన శనగపప్పు చక్కగా పీల్చేసుకుంటుంది. దీంట్లో కొంచెం ఉప్పు వేసుకుందాం. మేము హోటల్లో చేసేటప్పుడు ఊరు టమాటాలే ఎక్కువగా వాడతాం. అదే కనుక మీరు బెంగళూరు స్టైల్ టమాటా వాడితే దాంట్లో కొంచెం అంత చింతపండు పులుసు వేసి పులుపుని మనం తెచ్చుకోవచ్చు. ఇలా టమాటా వేగిన తరువాత దీన్ని మిక్సీ జార్లో వేసేసుకుందాం. కావలసిన ఘాటు ఎండుమిరపకాయల నుంచి, సువాసన కరివేపాకు నుంచి, ఆ కన్సిస్టెన్సీ మనకి వెల్లుల్లి, ఆ అద్భుతమైన కరివేపాకు అంతా ఎండుమిరపకాయల సువాసనతో బ్రహ్మాండంగా ఉంటుంది. చట్నీ చేయడం చాలా సులభం. మిక్సీ జార్లో వేసేసుకున్నాం. దీన్ని పేస్ట్ చేసుకుందాం. మరి దీనికి కావలసిన బంగాళదుంప మసాలా కూడా చేసుకుందాం. బంగాళదుంప మసాలా చేయడానికి నూనె, అయితే మనం బంగాళదుంప మసాలా దోశలో వేసేటప్పుడు కొంచెం నూనె పడుతుంది. ఇందులో మీ ఇష్టం, కొంతమంది శనగపప్పు, జీడిపప్పు, ఇలా రకరకాల పప్పులు వేసుకుంటారు. కొంచెం అంత శనగపప్పు, కొంచెం మినప్పప్పు కూడా వేసుకుంటున్నాను. దీన్ని
కొంచెం సేపు వేగిన తర్వాత దీంట్లో మన కరివేపాకు, అలాగే పచ్చిమిరపకాయలు, పసుపు, కొంచెం మంచి ఎల్లో రంగు వచ్చేలా చేసుకుంటారు. సో మరి ఈ విధంగా కొంచెం వేగిన తర్వాత కరివేపాకు, దీంట్లో పచ్చిమిరపకాయలు మీరు పొడుగ్గా కావాలంటే పొడుగ్గా, చిన్నగా కావాలంటే చిన్నగా ఇందులో వేసేసుకోండి. 2 వేసేసుకుందాం ఘాటు కోసం. చక్కగా దీన్ని కూడా మనం లైట్గా టాస్ చేసుకొని, దోశలో మంచి మసాలా ఉండాలి అంటే ఉల్లిపాయలు కూడా ఎంత ఎక్కువగా వేసుకుంటే, అసలు నన్ను అడిగితే చాలామంది మనం చూస్తూ ఉంటాం ఉల్లిపాయలు ఎక్కువగా వేసి చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఉల్లిపాయల్ని ఒక 3-4 నిమిషాల పాటు చక్కగా ఇందులో వేగనిద్దాం. దీంట్లో కొంచెం ఉప్పు వేసి సాఫ్ట్ అయ్యేంత వరకు, అలాగే దీంట్లో మనం కొంచెం పసుపు కూడా వేసుకుందాం. ఇందాక చెప్పాను కదా ఆ మంచి రంగు రావడం కోసం. కానీ ఈ బంగాళదుంప మసాలా మరీ ఎక్కువగా పసుపు వేసినా చూడ్డానికి అందంగా ఉండదు. లైట్గా ఆ బంగారు రంగు వచ్చేలా మనం చేసుకోవాలి. ఈ మాత్రం పసుపు వేస్తే పర్ఫెక్ట్. దీన్ని కొంచెం సేపు ఉడికిన తర్వాత దీంట్లో పచ్చి బఠానీ వేసుకోవచ్చు, మంచిగా ఉడికిన బంగాళదుంప చిరిమి ఇందులో వేసుకోవచ్చు. కానీ ఇందులో నీళ్లు పోసి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఉల్లిపాయలు ఉడికిపోయాయి, ఇందులో మనం కొన్ని నీళ్లు పోసుకుందాం. ఎందుకంటే మన మసాలా మరీ డ్రైగా ఉండకూడదు. దీన్ని మన దోశకి చేసేటప్పుడు ఆ కొన్ని నీళ్లు పోస్తే మనకి చక్కగా మంచిగా టేస్టీగా వచ్చేస్తుంది మన బంగాళదుంప. మరి చెప్పాను కదా, మీకు కావాలంటే మీరు బంగాళదుంపతో పాటు తురిమిన క్యారెట్, పచ్చి బఠానీ అవన్నీ కూడా వేసి చేసేసుకోవచ్చు. చూడండి, డ్రైగా కావాలంటే మీరు కొంచెం డ్రైగా కూడా చేసుకోవచ్చు. కొన్ని నీళ్లు పోయడం వల్ల ఆ తినేటప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది. సో ఇప్పుడు పర్ఫెక్ట్. ఈ బంగాళదుంప రెడీ అయిపోయింది, ఆ టమాటో చట్నీ కూడా రెడీ అయిపోయింది. 2 కలిపేసి మనం దోశ వేసేసుకుందాం. మనం మైసూర్ మసాలా స్టైల్లో మంచి మసాలా దోశ. ఇప్పుడు వేడిగా మన దోశలు వేసేసుకుందాం. దోశలు మరి ఎట్లా వేస్తున్నాం? ఐడి ఫ్రెష్ ఫుడ్ వాళ్ళ దోశ పిండితోటి మనం దీన్ని చేసుకున్నాం. ఈ విధంగా అంటే దీనికి జిప్ లాక్ బ్యాగ్ లాగా చక్కగా పెట్టేస్తుంది. ఇప్పుడు ఈ జిప్ లాక్ ఓపెన్ చేసుకొని ఇడ్లీలు వేసేసుకోవడం, దోశలు వేసేసుకోవడం చాలా సులభం. అయితే ఇందులో ముందుగానే కొంచెం అంత ఉప్పు కలిపేసి ఉంటుంది. మీకు కావాలంటే మరింత వేసుకోవాలంటే వేసుకోండి. నేను వాడినప్పుడల్లా చూశాను కదా, మరింత ఉప్పు అవసరం లేదు. ఇదే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంతో ఒక్కసారి మంచిగా కలిపేసుకుందాం. కలిపేసి మన దోశలు వేసేసుకుందాం. మన దోశలు వేసుకోవడానికి మనకి కావలసినట్టు, కొంతమందికి దోశ లావుగా కావాలి, కొంతమందికి దోశ సన్నగా కావాలి. మీకు ఏ విధంగా చేసుకున్నా ఇది పర్ఫెక్ట్గా. లావుగా చేసుకుంటే ఫ్లఫీగా సాఫ్ట్గా వస్తాయి, సన్నగా చేసుకుంటే మంచిగా కరకరలాడుతూ మన దోశలు వస్తాయి. మరి ఈరోజు మనం ఈ మైసూర్ మసాలా వేసి ఈ దోశలు చేసుకున్నాం. చక్కగా ఈ విధంగా మనం వేసి దీనిపైన నూనె కూడా వేసేసుకున్నాం. కొంచెం నూనె వేసేసి ఈ టమాటా చట్నీని చక్కగా మనం రుద్దేసుకుందాం. ఈ టమాటా చట్నీ వేయడం వల్ల మనకి మంచి టేస్ట్ వస్తుంది. ఇందాక చెప్పాను కదా మన మైసూర్ స్టైల్. అయితే ఇందులో కూడా 2-3 స్టైళ్ళు చేస్తారు. ఒకటేమో దీనికోసం గ్రీన్ స్టైల్ చట్నీ చేసుకుంటారు. కొబ్బరి, మన పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు వేసి, మరి టమాటాలు వేసి మనం ఎర్ర చట్నీ స్టైల్లో వేసుకున్నాం. దీనికి మనకు కావలసిన ఈ ఆలు మసాలాని వేసేసుకున్నాం. చూడండి, మరి కొంతమందికి ఉల్లిపాయలు ఎక్కువగా సాఫ్ట్గా ఇష్టం. మీకు ఎలా కావాలో మీరు అలా చేసుకోండి. మరి మనం దీన్ని నాన్ స్టిక్ ప్యాన్ మీద చేస్తున్నాం కాబట్టి చాలా సులభంగా ఈజీగా తీసేయచ్చు. మంచి రంగు మనం ఎలా చేసుకున్నా ఈ దోశలు బ్రహ్మాండంగా వస్తాయి. చూడండి, ఇలా పెనంలో వేసుకోగానే మంచి అద్భుతమైన దోశ. మళ్ళీ మీరు సాంబార్తో తింటారా, మరింత ఎక్స్ట్రా మసాలా వేసుకుంటారా, లేకపోతే మన దగ్గర ఉన్న టమాటా చట్నీ వేసేసుకొని దీన్ని తింటారా, మీ ఇష్టం. సో మరిన్ని దోశలు వేసేసుకొని చక్కగా ఎంజాయ్ చేసేద్దాం.